శ్రీరామ్ అందరికీ. మనమైతే ఈ భారతదేశంలో పుట్టినందుకు, భారతీయులుగా ఉన్నందుకు మనం ఎంతో గొప్పగా చెప్పుకునే మన చరిత్ర, ఇతిహాసాల్లో ఒకటైతే రామాయణం. మనం ఎంతో గర్వపడాల్సింది. అయితే దీనిలో మనకు ఎంతో కొంత డౌట్స్ అనేవి ఉంటాయి. అందరికీ ఏదో ఒక విషయంలో చిన్న చిన్న డౌట్స్ అయితే ఉంటాయి. ఆ అనుమానాల్ని తొలగించాలనే ప్రయత్నంతో అయితే నేనైతే మీ ముందుకొచ్చాను. సో, ఇప్పుడైతే మనము రామాయణాన్ని మొదటి నుంచి ప్రతి ఒక్క విషయము ఏది జరిగింది, ఎలా జరిగిందనైతే పూర్తి వివరంగా అయితే మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ఫస్ట్ మనకందరికీ తెలుసు ఈ రామాయణం అనేదైతే వాల్మీకి గారు రచించారని. అయితే వాల్మీకి మహర్షి గారు కొంతమందికి తెలిసే ఫస్ట్ వాల్మీకి మహర్షి గారు ఒక దొంగ. దొంగ నుంచి తపస్సు చేసి మహర్షిగా మారి రామాయణాన్నయితే రచించారు. అయితే ఫస్ట్ దొంగగా ఉన్న వ్యక్తికి ఎందుకు అనిపిచ్చింది తపస్సు చేయాలని, ఇలా రామాయణం రచించాలని చెప్పి ఎందుకనిపించింది? ఎవరు చెప్పారు? అసలు ఆ ఇన్‌స్పిరేషన్ ఎక్కడి నుంచొచ్చింది? అండ్ ఆహ్, వాల్మీకి మహర్షి గారికి ప్రతి ఒక్కటి పూసగుచ్చినట్టు ఎవరు చెప్పారు? ఎలా తెలిసింది? ఎవరెవరి మనసులో ఏమనుకుంటున్నారు? ఎక్కడ ఏం జరుగుతుంది? ప్రతి ఒక్కటి ఇది ఎలా తెలిసింది అనేదైతే ఫస్ట్ మనము ఇక్కడి నుంచైతే స్టార్ట్ చేద్దాము. పూర్వకాలంలో కి కౌశికి, సుమతి అనే దంపతులైతే ఉన్నారనమాట. వాళ్ళకి అగ్నిశర్మ అనే ఒక పుత్రుడు జన్మించాడు. వాళ్ళైతే బ్రాహ్మణులు. ఆహ్, వాళ్ళ తండ్రి అయితే అగ్నిశర్మకి వేదాన్ని అధ్యయనం చేయాలని చెప్పి చాలా ట్రై చేశారు. బట్ అగ్నిశర్మకి వేదం అంతగా అబ్బలేదు. ఆడికి ట్రై చేస్తూనే ఉన్నారు. ఎంత ట్రై చేసినా అగ్నిశర్మకైతే వేదం అనేది అబ్బలేదు. ఆ కాలంలో ఏంటంటే బ్రాహ్మణులు దానాన్ని స్వీకరించేవారనమాట. ఆ దానంతోనే వాళ్ళ జీవనాన్నయితే గడిపేవారు. ఆహ్, అయితే వాళ్ళు ఎంతో అవసరమైతే తప్ప దానాన్నయితే స్వీకరించేవాళ్ళు కాదు. అలాంటి సిట్యుయేషన్‌లో వాళ్ళకి వాళ్ళ రాజ్యంలో కరువనేదైతే వచ్చిందనమాట. కరువు రావడం వల్ల ఏంటంటే ఇంక ఎవరు పంటలు సరిగ్గా పండవు. సో, దానం ఇచ్చేవాళ్ళు ఎవరు లేరు కాబట్టి వాళ్ళకైతే అక్కడ ఆ రాజ్యంలో వాళ్ళకి జీవనాన్ని సాగించడం అయితే చాలా కష్టమైంది. అందువల్ల అగ్నిశర్మ అయితే తన భార్యని, తల్లిదండ్రులని, బిడ్డల్ని అంతా తీసుకొని అడవికైతే వెళ్ళిపోయాడు. అడవికి వెళ్ళిన తర్వాత ఇంకా తనకి అయితే ఇప్పుడు వేదం అయితే చదువుకోలేదు. అంతగా అబ్బలేదు. సో, అదైతే లోపించింది. వాళ్ళ తల్లిదండ్రులు ఏదైతే చేసి జీవనాన్ని గడుపుతారో, ఆ వృత్తి సాత్వికమైన వృత్తి అయితే లోపించడం వల్ల ఈ అగ్నిశర్మకైతే ఆ అడవిలో ఉండే దొంగలతో అయితే స్నేహం ఏర్పడింది. ఆ దొంగలతోనే ఫ్రెండ్‌షిప్ చేసి వాళ్ళలాగానే ఇంకా ఆ దారి గుండా వచ్చే ప్రయాణికులనైతే అడ్డగించి వాళ్ళని బెదిరించో అలాగా అయితే వాళ్ళ దగ్గరుండే డబ్బు నగలనైతే తీసుకొని వాళ్ళ ఫ్యామిలీ అంతా జీవనాన్నయితే సాగిస్తున్నారు. అయితే ఒకరోజు అదే దారిలో సప్తర్షులైతే వస్తూ ఉన్నారనమాట. మనకు తెలుసు సప్తర్షులంటే ఋషులలో కశ్యపుడు, అత్రి, భరద్వాజుడు, విశ్వామిత్రుడు, జమదగ్ని, వశిష్ఠుడు, గౌతముడు. ఈ ఏడుగురిని అయితే సప్తర్షులు అని అంటారనమాట. అయితే అగ్నిశర్మ వారి వద్దకెళ్ళి మీ దగ్గర ఉండే దండక మండకములను ఏవైతే వస్తువులున్నాయో అన్నిటిని కింద పెట్టేయండి. లేదా నేను మిమ్మల్ని వధిస్తాను అనైతే బెదిరించాడు. అయితే వాళ్ళలో అత్రి మహర్షి కూడా ఉన్నారు. అత్రి మహర్షి అయితే అగ్నిశర్మని ఇలా క్వెషన్ చేశారనమాట. నాయనా నువ్వు ఎందుకిలా చేస్తున్నావు? దీనివల్ల మీకు ప్రయోజనం ఏంటి? అసలు నీకు ఏం అవసరం వచ్చింది? ఇలా ఎందుకు చేస్తున్నావు అనంటే, అప్పుడు అగ్నిశర్మ అత్రి మహర్షితో ఇలా అంటున్నారు. నేను నా నన్ను పోషించుకోవడానికి, అలాగే నా ఫ్యామిలీని పోషించుకోవడానికైతే నేను ఈ విధంగా దొంగతనాలు, ఇంకా దారి దోపిడీలు చేస్తున్నాను అనైతే సమాధానం ఇచ్చారు. అయితే అప్పుడు అత్రి మహర్షి అంటారు, నాయనా నిన్ను, నీ ఫ్యామిలీని పోషించుకోవడానికి ఇంతకంటే నీకు వేరే మార్గమే దొరకలేదా? ఇంక వేరే వృత్తే దొరకలేదా? అని అంటారనమాట. ఆహ్, అయితే నువ్వు ఒక పని చెయ్యి. ఒకసారి నువ్వు మీ ఇంటికి వెళ్ళి, మీ ఫ్యామిలీనయితే ఒకసారి అడుగు. నేను ఇలా దొంగతనం చేసి, దారి దోపిడీ చేసి, నేను అయితే మీకు కావాల్సిన వస్తువులన్నీ ఇలా సమకూరుస్తున్నాను. నేను మీకోసం ఇలా చేస్తున్నాను.
అయితే దీనివల్ల నేను చాలా పాపాన్నయితే మూటగట్టుకుంటున్నాను. ఆహ్, మీరు నా పాపంలో ఏమైనా మీరు నా పాపంలో ఏదైనా కొంచెం పాలు పంచుకోగలరా? ఈ పాపాన్ని కొంచెం ఏమైనా మీరు తీసుకోగలుగుతారా? అనయితే అడిగి చూడు ఒకసారి అని అంటాడు. ఇంకా అగ్నిశర్మ గూడా సరే ఒకసారి ట్రై చేద్దాము, అడిగి చూద్దాం అని చెప్పేసి తను వెంటనే ఇంక ఇంటికెళ్ళి తన భార్య బిడ్డల్ని, తల్లిదండ్రుల్ని అందరిని పిలిచి ఉన్నది ఉన్నట్టు చెప్తారు. సో, నేనిలా చేస్తున్నాను. దీనివల్ల నాకు పాపం వస్తుంది గదా! నా పాపంలో ఏమన్నా కొంచెం మీరు తీసుకుంటారా అని అడుగుతారు. అడిగితే వాళ్ళంటారు, "ఆ! మాకేం అవసరము. ఇప్పుడు మమ్మల్ని పోషించడం నీ బాధ్యత. నువ్వు ఎలా పోషిస్తున్నావు? ఏం చేస్తున్నావు? ఏం చేసి మాకు ఇయన్నీ తీసుకొచ్చి పెడుతున్నావు? ఇయన్నీ అయితే మాకనవసరం. నీ పాపం నీదే. మాకు వాటితో అయితే ఎటువంటి సంబంధం లేదు" అనైతే వాళ్ళు చెప్తారనమాట. అయితే ఇంకా ఆ మాటలు విన్న తర్వాత అగ్నిశర్మ అయితే చాలా బాధపడతాడు. ఆహ్, తర్వాత ఇంక వెంటనే మళ్ళీ సప్తర్షుల వెళ్ళి బాధతో, చాలా దుఃఖంతో వాళ్ళ పాదాల మీద పడి, "అయ్యా! నాకు చాలా తప్పైపోయింది. నేను చాలా పెద్ద పాపం చేశాను. ఆహ్, నాకు నాకేదైనా నాకేదైనా దారి చూపించండి. నాకొక సలహా ఇవ్వండి. ఈ పాపాల నుంచి ఎలా బయటపడాలి నేను?" అనైతే అడుగుతాడు. అయితే మిగతా ఋషులంతా అంటారు అత్రి మహర్షితో మీరే కదా అతనికి జ్ఞానబోధ చేశారు. ఈ దొంగ బుద్ధి నుంచి బయట పడేశారు. సో, మీరే ఏదైనా అతనికి ఒక సలహా ఇవ్వండి అనైతే అంటారు. ఇంగప్పుడు అత్రి మహర్షి అంటారు. అత్రి మహర్షి హ్మ్. అగ్నిశర్మకు పంచాక్షరి మంత్రాన్ని అంటే ఓం నమః శివాయ అనే పంచాక్షరి మంత్రాన్నయితే ఉపదేశించి, నీవు ఇక్కడే ఉండి ధ్యానం చేస్తూ ఉండు అని చెప్పి, ఇంకా సప్తర్షులు అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇంకా అగ్నిశర్మ కూడా అక్కడే ఉండి ధ్యానం చేస్తూ ఉంటారు. 13 సంవత్సరాల తర్వాత అయితే మళ్ళీ సప్తర్షులు అదే మార్గం గుండా వస్తూ ఉంటారనమాట. అలా వస్తూ ఉన్నప్పుడు వాళ్ళకి సడెన్‌గా పక్కన ఒక వెలుగు కనిపిస్తుంది. అయితే ఏంటా వెలుగు అని ఆ పక్కకు తిరిగి చూస్తే, వాళ్ళు చాలా ఆశ్చర్యపోతారు అది చూసి. 13 సంవత్సరాల కిందట వాళ్ళు ఏ దొంగకైతే పంచాక్షరి మంత్రాన్ని ఉపదేశించి అంటే ధ్యానం చెయ్యి అనైతే చెప్పి వెళ్లారో, ఆ మహర్షి అక్కడ ఉండి ధ్యానం చేస్తూ ఉన్నారు. అండ్ ఏంటంటే ఆయన శరీరం మొత్తం పుట్టలు పుట్టేసాయన్నమాట. మొత్తం పుట్టలు పుట్టేసి ఆ పుట్టలో నుంచి ఒక దివ్య తేజస్సు అయితే బయటకి వెలువడుతుంది. ఇంకా అది చూసి వాళ్ళైతే చాలా సంతోషించి ఆహ్, ఆ పుట్టలో ఉన్న వ్యక్తినైతే బయటకి పిలిచారు. మేము చెప్పిన విధంగా నీవు ధ్యానం చేస్తూ మీద పుట్టలు పుట్టినా కూడా నువ్వు గుర్తెరగక అలాగే ధ్యానం చేస్తూ ఉండిపోయావు కాబట్టి ఇక నుంచి నిన్ను వాల్మీకి అనైతే పిలుస్తారనైతే ఆ ఋషులు చెప్పారనమాట. వల్మీకము అంటే పుట్ట. ఆ పుట్టలో నుంచి బయటికి వచ్చారు కాబట్టి వాల్మీకి అనైతే పిలుస్తారని ఆ ఋషులు చెప్పారు. ఇంకా తర్వాత ఆయన వాల్మీకి మహర్షి గారు బయటకి వచ్చి వాళ్ళందరికీ సాష్టాంగ నమస్కారం జేసి ఇక ఇక నన్నేం చేయమంటారు? చెప్పండి అని జెప్పి ఆ ఋషులనైతే అడుగుతారనమాట. అయితే అప్పుడు ఆ ఋషులంటారు, "నీవు ఉత్తరాభిముఖుడివై గంగా నదీ తీరం వద్దకు వెళ్లి ధ్యానం చెయ్యి" అనైతే చెప్తారు ఆ ఋషులు. అలానే వాల్మీకి మహర్షి గారు కుశస్థలి అనే ఒక గ్రామానికెళ్ళి అక్కడొక శివలింగాన్ని వాయులింగేశ్వరుడినైతే ప్రతిష్ఠించి ఇంకా అక్కడ ధ్యానం చేస్తూ ఉండిపోయారనమాట. తర్వాత చిత్రకూట పర్వతానికి వెళ్ళి అక్కడ ఒక ఆశ్రమాన్ని నిర్మించుకొని ఇంక అక్కడే ధ్యానం చేస్తూ ఉన్నారు. అక్కడికి ఒకరోజు నారద మహర్షి అయితే వచ్చారనమాట. నారద మహర్షి వచ్చినప్పుడు వాల్మీకి మహర్షి గారు నారద మహర్షిని ఒక క్వెషన్ అయితే అడిగారు. ఏంటంటే, "నాకు 16 గుణములు కలిగిన ఒక వ్యక్తి తెలియాలి. అది కూడా ఎప్పుడో కాలంలో ఉండేవారు ఇలాంటి ఒక పర్సన్ అనైతే కాదు. ఇప్పుడు ఈ కాలంలో ఇస్తున్న వ్యక్తి నేనిప్పుడు చూడాలనుకుంటే వెళ్లి చూడగలిగిన వ్యక్తి ఎవరు? ఈ కాలంలో ఇంకా ఉన్నారా? ఈ 16 గుణములు కలిగిన వారు" అనేది అడిగారు. ఆ 16 గుణములేంటంటే గుణవాన్ మంచి గుణం కలిగిన వాడు, వీర్యవాన్ ధైర్యవంతుడు, ధర్మజ్ఞస్య ధర్మాన్ని తెలిసినవాడు, కృతజ్ఞస్య
ఇతరులు చేసిన ఉపకారాన్ని మరువనివాడు, సత్యవాక్యు ఎప్పుడు సత్యాన్నే పలికేవాడు, దృఢవ్రతః పట్టుదల కలిగినవాడు, చారిత్రేణ చకోయుక్తః గొప్ప చరిత్ర కలిగినవాడు, సర్వభూతేషు కోహితః అన్ని భూతముల పట్ల అంటే అన్ని ప్రాణముల పట్ల క్షేమాన్ని కోరేవాడు, విద్వాన్ కః విద్వాంసుడైన వాడు, సమర్దక్ష సమర్థుడైన వాడు, అన్ని విషయాలు తెలిసినవాడు, అలానే తెలిసిన విషయాలను అమలులో పెట్టేవాడు, ప్రియదర్శనః వ్యక్తిని చూడగానే ప్రియభావం కలిగేవాడు, అంటే ఎంత అందంగా ఉన్నాడు అసలు అని అనిపించేలా, ఆత్మవాన్ అపార ధైర్యం కలగవాడు, జితక్రోధః క్రోధాన్ని జయించినవాడు, ద్యుతిమాన్ అపారమైన కాంతి కలిగినవాడు, అనసూయకః అసూయ లేనివాడు, కస్య బిబ్బతి దేవాచ జాతరోషస్య సంయుగే ఆయనకి కోపం వస్తే దేవతలు సైతం భయపడే వాళ్ళు. ఈ 16 గుణములు కలిగిన వ్యక్తి ఇప్పుడు ఇక్కడ ఈ లోకంలో ఉన్నారా అని అయితే వాల్మీకి మహర్షి గారు నారదుల వారిని అయితే అడిగారనమాట. దానికి నారద మహర్షి ఇలా జవాబిచ్చారు, నాయన నువ్వు అడిగిన 16 గుణములు కలిగిన వ్యక్తి ఈ లోకంలోనే ఉన్నారు. ఆయన ఇక్ష్వాకు వంశంలో జన్మించారు. అయితే ఇక్కడ మనకి ఒక క్వశ్చన్, అసలు శ్రీ మహావిష్ణువు రామచంద్రమూర్తిగా అవతరించాలి అనుకున్నప్పుడు అసలు ఇక్ష్వాకు వంశాన్ని ఎందుకు ఎంచుకున్నారు అని అయితే మనకు ఒక క్వశ్చన్ అయితే వస్తుంది. ఇక్కడ ఏంటంటే ఇక్ష్వాకు శ్రీ మహావిష్ణువుని విశేషంగా ఆరాధన చేసి శ్రీరంగనాథుని అయితే కులధనంగా పొందారనమాట. అంతలా ఆరాధన చేశారు కాబట్టి శ్రీ మహావిష్ణువు ఇలా మానవ రూపం ధరించాలి అనుకున్నప్పుడు ఇక్ష్వాకు వంశాన్ని అయితే ఎంచుకున్నారు. అయితే ఈ విధంగా నీవు అడిగిన 16 గుణములు శ్రీరామచంద్రమూర్తికి అయితే ఉన్నాయి అని చెప్పి, అలాగే నారదుల వారు వాల్మీకి మహర్షికి సంక్షేప రామాయణాన్ని 24,000 శ్లోకాలు ఉన్న రామాయణాన్ని కేవలం 100 శ్లోకాలు కూడా మించకుండా సంక్షేప రామాయణాన్ని అయితే బ్రీఫ్ గా ఎక్స్ప్లెయిన్ చేశారనమాట. రామాయణాన్ని నారదుల వారు వాల్మీకి మహర్షికి అయితే చెప్పారు. చెప్పి తర్వాత ఇంకా నారదుల మహర్షి వారు బయలుదేరిపోయారు. అయితే ఇంకా బయలుదేరిన తర్వాత వాల్మీకి మహర్షి మాత్రం ఆ రామాయణం గురించి ఆలోచిస్తూ ఉన్నారనమాట. ఎంత బాగుంది, ఎంత గొప్పగా ఉంది, అసలు మహర్షి గారు ఎంత బాగా చెప్పారు, ఇన్ని గుణాలు ఉన్నాయా శ్రీరామచంద్రమూర్తికి అని ఇంకా దాని గురించే ఆలోచిస్తూ ఉండిపోయారు వాల్మీకి మహర్షి గారు. అదే ఇంకా మధ్యాహ్నం అయిపోయింది. ఇంకా మధ్యాహ్నిక సంధ్యావందనం కోసం వాల్మీకి మహర్షి గారు గంగా నది తీరానికి వెళ్తూ ఉన్నారు. అలా వెళ్తున్నప్పుడు వెనకాల ఇంకా వాల్మీకి మహర్షి గారికి శిష్యుడైన భరద్వాజుడు కూడా వెంట వచ్చారు. అయితే ఇంకా నది వద్దకు వెళ్ళిన తర్వాత ఇంకా భరద్వాజునితో, ఆయన నీ దగ్గర ఉన్న వస్త్రం ఇలా ఇవ్వు, నేను నదిలోకి దిగి అయితే స్నానం చేసి వస్తాను అని అంటారు. అయితే నదిలోకి దిగుతూ ఒక్కసారి చుట్టూ ఉన్న ప్రకృతిని అయితే పరిశీలిస్తూ ఉంటారు. ఎంత ప్రశాంతంగా ఉంది, అసలు ఈ నీరు ఎంత నిర్మలంగా ఉంది అనుకుంటూ ఉన్నా ఆ రామాయణాన్ని మనసులో తలుచుకుంటూ అలా నదిలోకి దిగుతూ ఉంటారు. దిగిన తర్వాత ఒక్కసారి అలా చూస్తూ ఉంటే చెట్టు మీద జంట క్రౌంచ పక్షులు అయితే వాల్మీకి మహర్షి గారికి కనిపిస్తాయి అన్నమాట. అవి అయితే మిథున లక్షణాలతో ఉంటాయి అన్నమాట. ఒకదానితో ఒకటి కలవాలని. ఇంకా అలా చూస్తున్నప్పుడు పక్కన అయితే ఒక బోయవాడ అయితే వచ్చి తన బాణాన్ని గురిపెట్టి మగ పక్షి మీద అయితే బాణాన్ని వేస్తాడు. అయితే అది ఇంకా చెట్టు మీద నుంచి కింద పడిపోయి గిలగిలా అట్లా కొట్టుకుంటూ ఉంటే ఆడపక్షి వచ్చి దాని చుట్టూ తిరుగుతూ ఏడుస్తూ ఉంటదన్నమాట. అయితే ఇంకా ఒక్కసారిగా ఇంకా వాల్మీకి మహర్షి బాధతో అయితే ఒక మాట అంటారన్నమాట. మా నిషాద ప్రతిష్ట స్వమగమః శాశ్వతీః సమాహ యత్ క్రౌంచ మిథునాదేకం అవధీహి కామమోహితం అని అయితే అంటారు. శ్లోకం అర్థం ఏంటంటే, ఓ దుర్మార్గుడైన బోయవాడ, మిథున లక్షణములతో ఉన్న 2 కౌంచ పక్షులలో మగ పక్షిని కొట్టి చంపినవాడా, నీవు చేసిన మహాపాపము వలన నీవు ఎక్కువ కాలం జీవించకుండా ఉండుదువుగాక, అంటే త్వరగా మరణం పొందేదువుగాక అనైతే ఈ శ్లోకం అర్థం అయితే వస్తుందన్నమాట. తర్వాత ఇంకా మహర్షి గారు స్నానం చేసి ఇంకా తన ఆశ్రమానికి వెళ్ళిపోతారు.
వెళ్ళి దీని గురించి ఆలోచిస్తూ ఉంటారు. అది ఇదేంది నేను ఇలా అనేసాను. అయినా ఇదేంటి ఒక శ్లోకంలాగుంది. ఇంత పాతబద్ధంగా ఉందేంటి? ప్రతి ఒక్కటి బాగా సరిపోతున్నాయి అనైతే ఆలోచిస్తూ ఉంటారు. ఇంకా తన శిష్యుడిని పిలిచి ఇలా అంటారు. ఇందాక నేను అన్నాను కదా! ఇలాగా బోయవాడిని. ఇది చూడు అచ్చం ఒక శ్లోకంలా ఉంది. పాదపద్యంలాగా అక్షరాలు కూడా ఎంత కరెక్ట్‌గా సరిపోయాయి అనైతే శిష్యునితో చెప్తూ ఉంటారనమాట. ఇది తప్పక ఒక శ్లోకమే అయ్యుంటది అని చెప్పి ఆలోచిస్తుంటే, అక్కడికి చతుర్ముఖ బ్రహ్మ గారైతే వస్తారనమాట.